ఉల్లిపాయలు వేసుకొని వేయించేసుకోవాలి. ఇక్కడ నేను ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి తీసుకున్నానండి. అది మీడియం సైజ్ అయితే కనుక ఒక 2 ఉల్లిపాయలు తీసుకుంటే సరిపోతాయి మనం తీసుకున్న మిరపకాయలకి. ఈ సైజ్ అయితే కనుక ఒక 2 ఉల్లిపాయలు పడతాయండి. ఉల్లిపాయ అనేది మెత్తపడే వరకు వేయించుకోవాలి. ఈ నూనెలో ఈ ఉల్లిపాయలు వేగటం వలన ఉల్లిపాయ అనేది మంచి టేస్టీగా మారిద్దండి పచ్చడి. మంచి స్మెల్తో తినేటప్పుడు మంచి టేస్ట్గా ఉండిద్ది. మెత్తపడిపోయాయండి. ఇందులోనికి కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసుకోవాలి. ఒక పెద్ద టమాటా ఒకటి తీసుకొని కట్ చేసి వేసుకున్నామండి. మనం తీసుకున్న